చెప్పాను కదా, ఇదైతే రుమాల్ రొట్టి బయట నుండే తెచ్చుకున్నాం అనమాట. సో దీనికైతే ఫస్ట్ మనము ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అది మైనస్ మంచిగా ఇట్లా రుద్దేసేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే తందూరి చికెన్ రెడీ చేసుకున్నామో ఆ చికెన్ని కూడా మంచిగా వేసేస్తుండో ఇట్లా వేసేసుకోవాలా. మనకి ఎంత చికెన్ కావాలో అంత వేసుకోవాలన్నమాట. సో దీన్ని మంచిగా ఇట్లా రోల్ చేసేసుకుందాము. ఇది మన ఇంట్లోకే కాబట్టి సో మనం ఇష్టం వచ్చిన స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మైనస్ బయట నుండి తెచ్చుకునే కన్నా ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఎస్, ఒక రుమాల్ రోటీ, ఒక షవర్మా రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ప్రిపేర్ చేస్తున్నాడు. చూడండి, సేమ్ అట్లానే అనమాట. ఫస్ట్ మనం ఎట్లా రెడీ చేసుకున్నామో సేమ్ అట్లానే మైనస్ మంచిగా అప్లై చేసుకోవాలా. మొత్తం మనకి ఎంత మైనస్ కావాలో టేస్ట్ని బట్టి అంత వేసేసుకొని నెక్స్ట్ ఇట్లాగే చికెన్ని కూడా స్ప్రెడ్ చేసేసుకుందాము. మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని అది ఫోల్డ్ చేసేసుకుని దానిపైన కూడా కొద్దిగా మైనస్ అప్లై చేసుకొని దాన్ని రౌండ్గా తిప్పేసుకోవాలన్నమాట. షేప్ అయితే మన ఇష్టం అన్నమాట, ఎట్లా అయినా చేసుకోవచ్చు. ఓకే, ఫైనల్గా అయితే మా షవర్మా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.